ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపార్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించారండి. ఆ సందర్భంగా ఈ యోగా సంబంధించిన విషయాలు కొన్ని ముచ్చటించుకుందామండి. ముందుగా మనకి సృష్టిలో వాయురూప సూక్ష్మస్థితిలో ఉన్నటువంటి ఈ సృష్టి జరిగింది. తర్వాత ఏంటంటే నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు ఇవన్నీ ఏర్పడిన తర్వాత మనిషి ధర్మబద్ధంగా జీవించడానికి మన ఋషులు వేదాలు అనేటువంటివి వచ్చాయి. అంటే వేదాలు అపౌరుషాలు మన ఋషులు చెప్పారు అంటే వారికి ఆ శబ్ద రూపంలో వాటికి వినిపించాయి. అందుకే శబ్దాన్ని కూడా బ్రహ్మం అంటారు. అవి ఎలా అంటే వేదాలు, ఉపనిషత్తులు, షడ్దర్శనాలు అలాగా వాళ్ళు మన ఋషులు ఏర్పాటు చేశారు. ఆ వేదాల్లోంచి విషయాలు తీసుకుని మనకి షడ్దర్శనాలు 6 చెప్తారు. సాంఖ్య, వైశేషిక, మీమాంస, న్యాయ, వేదాంత, యోగ అనేటువంటివి షడ్దర్శనాలు చెప్తారండి. ఇప్పుడు మనం ఈ యోగా దినం సందర్భంగా కొన్ని విషయాలు ముచ్చటించుకుందామండి. ఈ యోగ సాధన అనేది మన దేశంలో చాలా కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి ఉన్నది. మనకి అయంతు పరమో ధర్మో యద్యోగే నాత్మ దర్శనం అని చెప్పేసి యాజ్ఞవల్క్య మహర్షి అంటారండి. అంటే ఏంటంటే ధర్మములన్నింటిలో కూడా యోగ బలంతో ఆత్మదర్శనం చేయడం చాలా ఉత్తమం అని చెప్తారు ఆయన. ఈ యోగ పద్ధతులు అనేకంగా చెప్పబడ్డాయండి మనకి. వాటిలో రాజయోగం, హఠయోగం, లయయోగం అని చెప్తారు. అందులో ఈ పతంజలి యోగా పద్ధతి చాలా కర్మ పద్ధతిలో ఉంటుంది. అది వీటిలో మన ప్రాచీనమైనటువంటి రాజయోగాన్ని ఏంటంటే మరీచి, అత్రి, అంగిరసుడు, కశ్యపుడు, యాజ్ఞవల్కుడు, మార్కండేయుడు వాళ్ళు దాన్ని ప్రవర్తింపజేశారు. అంటే ఈ లోకంలో బాగా రాజయోగం ఏంటంటే అన్నిటికంటే రాజయోగానికి మానసిక భావనా గమ్యాలే ఎక్కువ. దీనికి ప్రాణాయామ, ఆసనాది ప్రక్రియలతో దానికి సంబంధం లేదు. ఏమండి ఇదేంటి రాజయోగం ఏంటంటే చిత్తవృత్తులను జయించి స్వస్వరూపాన్ని అది ప్రకాశింపజేయడం, అది తెలుసుకోవడం, అది దాంట్లో అది ముఖ్యమైనదండి. ఇక లయయోగం ఏంటంటే మన మనస్సును మనం ఆరాధించేటువంటి చిహ్నం ఏదో ఉంటుంది, విష్ణువో, బ్రహ్మో, లేకపోతే శివుడో, అమ్మవారో, దాని మీద మనం ఏకాగ్రత చేసి అలా ఆ చిహ్నంతో మనం మనసును లయం చేయాలి క్రమంగా. అందులో తాదాప్యం పొందాలి. దాన్ని లయయోగం అంటారు. మంత్రయోగం అంటే గురువుగారు మనకి మంత్రం ఉపదేశిస్తారు. దాన్ని మనం చాలా క్రమశిక్షణతో 12 సంవత్సరాల పాటు విడవకుండా దాన్ని చెప్పమంటారు ఉత్కర కాలం. అప్పుడు మనకి మంత్రం సిద్ధిస్తుంది అంటారండి. ఇకపోతే హఠయోగం ఏంటంటే హ అంటే సూర్యుడు అంటారు, థ అంటే చంద్రుడు అంటారు. ఈ సూర్యచంద్రుల నాడులు రెండు కూడా అనుసంధానం చేసి క్రమంగా సుషుమ్నా నాడని ఉంటుంది మనకి మధ్యని, దాన్ని మేల్కొల్పాలంటారు. అది ప్రాణాయామం దాంతో వస్తుంది. అయితే దాన్నే కుండాలిని యోగా కూడా చెప్తారు. ఆ విధంగా కైవల్యం పొందడాన్ని ఈ హఠయోగంగా మన వాళ్ళు చెప్తారండి. అయితే ఈ సీతారామాన్య సంవాదం అనే ఒక గ్రంథం ఉంది గొప్పది. దాంట్లో యోగ వేదాంత గ్రంథం అది. దాంట్లో యోగం వల్ల కలిగేటువంటి లాభాలు చాలా చక్కగా ఆయన చెప్పారండి. అందులో 2 పద్యాలు. యోగాభ్యాసము వలన సదాగతి చిత్తేంద్రియముల దర్పములడగున్ రాగద్వేషాదులు చను బాగుగా నాత్ముడు సుఖానుభవము కలుగున్ అని చెప్తారు ఆయన. తర్వాత మళ్ళీ ఆయనే చెప్తున్నారు, తాను తా గాననే మనుజుని మనము నిరోధింపబడక మసలుతు తిరుగున్ తాను తాగను తత్పురుషుని మనము ఆనందాబ్దియందు మగ్నత పొందున్. అంటే తనను తాననే అనేటువంటి విషయం మనిషి మర్చిపోవాలి. అది అంటే యోగ సాధనలో ఏంటంటే కూర్చున్నప్పుడు మనకి ఆసనాలు చెప్తారు. ఆసనంలో కూర్చున్నప్పుడు పద్మాసనంగా ఏదైనా మన శరీరం తాలూకా స్పృహ మనం పోగాలి. పోతే అప్పుడు ఆసన సిద్ధి కలుగుతుందని చెప్తారు పెద్దవాళ్ళు. మనకేంటంటే భగవద్గీత అనేది చాలా గొప్ప గ్రంథం అండి. అది గొప్ప మనకి ఆ యోగ గ్రంథం అది చెప్పచ్చు. దాంట్లో 18 అధ్యాయాలు కూడా యోగం అనే చెప్తూ ఉంటాయి చివరి వరకు కూడా. దాంట్లో భగవానులు చెప్తారండి, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యో మదోదిక కర్మభ్యోత్సాదికో యోగి తస్మాద్యోగి భవార్జున అంటారు.
నాకు సమంగా సంస్కృతం రాదండి, నేను సమంగా చదవలేదు, క్షమించండి. అంటే అర్థం ఏంటంటే యోగి అనేవాడు తపస్సు చేసేవారి కంటే, శాస్త్రజ్ఞానం కలిగేవారి కంటే, అగ్నిహోత్రాది కర్మలు చేయవారి కంటే కూడా చాలా శ్రేష్ఠుడు అని చెప్తూ భగవానుడు అర్జునుడు చెప్తే నువ్వు యోగివు కమ్ము, యోగివు కా అంటారండి. మనం ఇప్పుడు ఈ పతంజలి యోగ సూత్రాల గురించి చెప్పుకుందాం. మనకి యోగంలో పతంజలి చాలా ఒక కర్మ పద్ధతిలో అవి చెప్పారండి. అవన్నీ సోపానాలంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఇవి ఒకటి బిట్లు అనమాట. మనం చివరి మెట్టు ఏంటంటే సమాధి. అది మొత్తం ఇది పతంజలి యోగ సూత్రాల్లో 195 సూత్రాలు చెప్తారండి. అవి ఏంటంటే సమాధి, విభూది, సమాధి, సాధన, విభూది, కైవల్యం అనేటువంటి 4 పాదాలుగా విభజించారు వాటిని. ఆ మొదటి సమాధి పాదంలో ఏంటంటే మొత్తం 51 సూత్రాలు ఉంటాయి. ఈ పాదంలో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏకాగ్రత, ఆధ్యాత్మిక ప్రయోజనాలు చెప్పబడ్డాయి దీనిలో. ఇక రెండవ పాదంలో ఏంటంటే సాధనా పాదం అండి, ఏకాగ్రత, దాని అభ్యాసం చెప్పారు దీంట్లో. మూడవ పాదంలో ఏంటంటే విభూది పాదం, అది విభూది యోగంలో యోగ సిద్ధుల గురించి చెప్పారు. నాలుగవ పాదం ఏంటంటే కైవల్య యోగంలో స్వస్వరూపం ఎలా పొందాలి, జీవన్ముక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా దీనిలో ఉంటాయండి. మనం ఈ యోగ సూత్రాల్లో అష్టాంగ యోగం చెప్తారు కదా, దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క దీని గురించి చెప్పుకుందాం. 8 విషయాలు కూడా. యమం అంటే ఏంటంటే అహింస, అస్థేయం, బ్రహ్మచర్యం, పరిగ్రహో అహింస, సత్యాస్థేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ అని చెప్పారు ఆయన. అంటే అహింస, సత్యము, దొంగతనం చేయకపోవడం అస్థేయం అంటే, అపరిగ్రహణం అంటే ఇంకోటి దగ్గర నుంచి మనం తీసుకోకపోవడం బ్రహ్మచర్యం. ఇవి అందరూ చేయవలసినటువంటి విధులు. ఇవేంటంటే సంఘానికి ఉపయోగపడతాయి కూడా. సంఘం ఉన్నతి అంటే మనది బాగా అందరూ కూడా మన సంఘాన్ని గురించి చెప్పుకుంటారు, ఓహో ఇలాగ ఉందా అని. పూర్వం భారతదేశం ఒకప్పుడు అలాగే ఉండేది. ఇవన్నీ కూడా అభ్యాసం చేసేవారు, ఇది చెప్తారు. ఇకపోతే నియమం. ఈ నియమం అనేది ఏంటంటే సంతోష, తపః, స్వాధ్యాయేశ్వర, ప్రణిధానాని అని చెప్తారు. ఇది ఏంటంటే వ్యక్తుల శ్రేయస్కి ఇది ఉపకరిస్తుందండి ఎక్కువగా. దీంట్లో శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయనము, ఈశ్వర ప్రణిధానం అని చెప్పేసి 5 ఉన్నాయి. ఈ 5 ఏంటంటే ఈ ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతుడిని మనం చేయడం, స్వాధ్యాయనం అంటే మనం అధ్యయనం, అధ్యాపనం అని చెప్తారు. అంటే మనం చదివిన దాన్ని ఆ విద్యని ఇంకోళ్ళకి చెప్పడం కూడా. పూర్వం మనకి ఉపనిషత్తులన్నీ కూడా గురు సంవాద రూపంలో ఉంటూ ఉండేవని చెప్తారండి. గురువుగారు చెప్తారు, శిష్యులకి మళ్ళీ ఏమైనా అనుమానం వస్తే ఒక ప్రశ్న వేస్తారు, దానికి మళ్ళీ గురువుగారు చెప్తారు. ఇవి ఒక సంవాదం మాట్లాడుకున్నట్టుగా ఉండేదన్నమాట. సరే, తర్వాత మొట్టమొదటి ఆ యమ నియమాలు అయిన తర్వాత ఆసనం గురించి చెప్తున్నారు. ఈ స్థిర సుఖం ఆసనం అన్నారండి. మనకేంటంటే స్థిరంగా సుఖంగా ఏదైతే ఉంటుందో అదే ఆసనం. మనకి ఈ ఆసనంలో ఏంటంటే శరీర భావన బొత్తిగా ఉండకుండా ఉండాలి. అప్పుడు ఆసన స్థితి మనం పొందినట్టుగా మనం చెప్పచ్చండి. అది ఆసన స్థితి చెప్పబడిన తర్వాత ప్రాణాయామాది క్రియలు చెప్పబడ్డాయి. ఈ ప్రాణాయామాది క్రియలు ఏంటంటే మనకి చాలా చాలా ముఖ్యం ప్రాణాయామం అనేది. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతికి విచ్ఛేద ప్రాణాయామ అని చెప్పారండి. ఇంతవరకు కూడా మనం ఈ ప్రాణాయామం ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఇది ఏంటంటే మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల గతి నిరోధించడమే ప్రాణాయామం అని చెప్తారండి. ఈ ప్రాణాయామం ఏమిటంటే సాధారణంగా మా ఆంగ్లంలో ఈ ప్రాణాన్ని ఏంటంటే శ్వాస అని చెప్పేసి అనువదిస్తుంటారు. నిజానికి ప్రాణం అంటే శ్వాస కాదని చెప్తుంటారండి. సమస్త విశ్వంలో సాముదాయక శక్తి ఏదైతే ఉంటుందో ఇదంతా ఈ ప్రపంచం అంతా కూడా ఈ శక్తితోటి నిండిపోయి ఉందని చెప్తారు. ఇదే ప్రతి శరీరంలోనూ మనకి శక్తి అయి ఉంటుంది. ఊపిరితిత్తుల చలనంలో మనకు అది తెలుస్తూ ఉంటుందని చెప్తారు పెద్దవాళ్ళు. ఈ ప్రాణం ప్రాణం ఏంటంటే శ్వాసను లోపలికి లాక్కోవడం వల్ల మనకి ఊపిరితిత్తులు అవి కదిలినట్టుగా, ఈ గుండె భాగం అదే ఈ హృదయ భాగం కదిలినట్టుగా మనకి చలనం తెలుస్తూ ఉంటుందండి. మనం ఏంటంటే ప్రాణాయామంలో మనం ఏంటంటే నిరోధించేటటువంటి ఈ ప్రాణాన్ని సులభంగా వశం చేసుకోవడానికి మనం ఈ శ్వాసను వశం చేసుకోవాలి. అంటే ఇప్పుడదే ఈ ప్రాణాయామం అంటే మెయిన్ అదే. ఈ ప్రాణాయామంలో క్రియలు ముఖ్యంగా ఇవి ఉంటాయండి. ఏంటంటే రేచిక ఉంటుంది, పూరకం ఉంటుంది, కుంభకం అని చెప్తారు. ఇవి ముఖ్యం ఈ 3 కూడా. తర్వాత ఏంటంటే అంతర్కుంభకం, బహిర్కుంభకం అని కూడా ఉంటాయి. ఇక ప్రాణాయామాలు ఏంటంటే అలోమ విలోమ ప్రాణాయామం, తర్వాత ఏంటంటే భస్తిక,
తర్వాత శీతలి, శీత్కారి, ఇవి చాలా ఉంటాయి దాంట్లో. అవన్నీ గురువుగారి సమక్షంలో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలండి. ఏవైనా గురువుగారి సమక్షంలో నేర్చుకోవాలి. ఇకపోతే యమనియమాలు ఏంటంటే అవి తను ఆచరించదగ్గవి. తనకి తెలుస్తుంది ఏది మంచో ఏదో చెడో, శుభ్రంగా చక్కగా ఆచరించాలి అవి. తర్వాత చెప్పింది ఏంటంటే 5వది ప్రత్యాహారం అండి. ఈ స్వయం విషయాసం ప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహార అని చెప్పారు. అంటే ఇంద్రియాలు ఏంటంటే తమ తమ విషయాలను విసర్జించి చిత్తస్వరూపాలను పొందటమే ప్రత్యాహారం అంటారండి ఆయన. ఈ ప్రత్యాహారం అంటే ఏంటంటే ధ్యేయమందు మనసు నిలుపుతున్నటువంటి మనసు ఏంటంటే కోతి కదండి, అది ఉండదు. తిరిగి దాన్ని ఆ ధ్యేయమును విడిచి తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటటువంటి మనసును ధ్యేయానికి తీసుకుని రావాలి అని చెప్పారు. ధ్యేయం అంటే ఒక వస్తువు ఏదో మనం పెట్టుకుంటాం, ఆ భగవంతుని పాదాలు చూస్తూ ఉంటాం, మళ్ళీ దాని మీదకే మనకి ఏకాగ్రతతోటి దాన్ని తీసుకురావాలని చెప్తున్నారు ఆయన. ఇకపోతే ధారణ అండి. ధారణ దేశబంధిచిత్తస్య ధారణ అని చెప్పారు. అంటే ఏదో ఒక చోట చిత్తాన్ని నిలపడమే ధారణ అని చెప్పారండి. శరీరంలో కానీ బాహ్యంలో కానీ ఒకనొక అవలంబం మనకి ఆధారంగా చేసుకొని ఆశ్రయించి మన మనసుని నిలకడగా అక్కడ ఉంచడాన్ని ధారణ అన్నారు. ఇక ప్రత్యాహారం అభ్యసించు ధ్యేయమునందు విషయమునందు మనస్సు కట్టుబడి ఉండేటువంటి అవస్థ, ఆ స్థితి ధారణ అని పిలుస్తారని చెప్తున్నారు. ఇక్కడంటే భ్రూమధ్యము, హృదయము, నాభి, ఈ చక్రాలు, షట్చక్రాలు ఉన్నాయి మనకి. ఈ షట్చక్రాలు ఏంటంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం. ఏమండి అక్కడ అమృతవర్షం ఉంటుంది అమ్మవారు అంటారు. అంటే ఇది మళ్ళీ కుండాలిని యోగంలోకి వస్తుంది. ఆ ప్రదేశాలందు మన చిత్తాన్ని బంధించుట, నిలుపుట అని చెప్తున్నారు. అంటే విషయాంతరాలను పరిహరించి విడిచిపెట్టాలి, చిత్తమును స్థిరపరచుకుంటా, అది ముఖ్యంగా చెప్పారు. ఈ అంతర్గతి యొక్క సాయం చేత మనస్సు ఏంటంటే ఏదో ఒక చక్రంలో, అన్ని చక్రాలు అక్కర్లేదు, ఒక చక్రంలో నిలుపుకోవాలి. అలా అంటే చక్రాల మీద ఓంకార స్వామి అని చెప్తారు ఆయన. కుండాలిని యోగాలో బుక్లో చెప్పారు. ఏం చెప్తారంటే ఈ చక్రం మీద కొన్ని సంవత్సరాల పాటు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు సాధన చేస్తే అప్పుడు మనకి ఈ ప్రకృతి శక్తులు వశమవుతాయంటారు. అంటే ఈ ప్రకృతిలో నుండి పంచభూతాలు మనలోనే ఉన్నాయి. ఏమండి మూలాధారంలో మలం అంటే భూమి అంటారు. ఇక ఇక్కడ స్వాధిష్టాన చక్రంలో నీరు అంటారు, మణిపూరకంలో అగ్ని అంటారు, అనాహతంలో వాయువు అంటారు. ఏమండి విశుద్ధి ఇక్కడ ఈ గొంతు దగ్గర చెప్తారు, అక్కడ ఆకాశం అంటారు. ఇలాగా అన్నీ మన దగ్గర ఉన్నాయి. సరే, ఇకపోతే ధ్యానంకి వెళ్దామండి. తత్ర ప్రత్యయైక తానతా ధ్యానం, తత్ర ప్రత్యయైక తానతా ధ్యానం అని చెప్పారు. అంటే ఈ ధ్యానం ధ్యేయమునందు మనసు సంపూర్ణంగా మనం నిలబెట్టాలి ఏకాగ్రతతోటి, అదే ధ్యానం అని చెప్తారు. ఈ ధ్యానం అనేది ఏంటంటే మొదట ధ్యాత అంటే ఏంటి, ధ్యానించేవాడు. ధ్యేయము అంటే ఏదైతే మనం ధ్యానం చేయడానికి అనుకున్నామో, ఒక భగవంతుడు చిత్రపటం కానీ ఒక శిల్పం కానీ ఏదో ఒకటి, అది. నెక్స్ట్ ధ్యానము అంటే ఆ ప్రక్రియ, వీటి ముగ్గురిని కలిపి ఏంటంటే త్రిపుటి అంటారండి వీటిని. ఇవి క్రమంగా ఒకదానితోటి లయం అయిపోవాలి. ఇవి మూడు కూడా ఈ అభ్యాసం వల్ల ఏంటంటే ధ్యాత చేసేవాడు ధ్యానం, ధ్యేయము ధ్యానింపబడేది, ఆ క్రియ ధ్యేయం, ఈ మూడు కూడా తానే ఒకే స్థితి పొందడం అనేది ఇది సమాధి అనబడుతుంది. మళ్ళీ ఆ సమాధి అంటే ఇంచుమించుగా ధారణ, ధ్యానం, సమాధి అనేవి కూడా మూడింటిని కలిపి ఏమంటారంటే సంయమము అంటారు. సంయమము అంటే మూడింటిని కూడా ఇంచుమించుగా మూడు మనకి ఒకలాగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఒకదానికంటే ఒకటి ఉన్నతం అన్నమాట. మొట్టమొదటి ఏంటంటే ధారణ, ఆ ధారణ తర్వాత ధ్యానము. అంటే ఆ ధారణ ఏంటంటే మనం అలా సాధన చేయగా ఒక వస్తువు మీద దృష్టి నిలుపుతాం, ఏకాగ్రత. ఆ ఏకాగ్రత తీవ్రతరమై ఎక్కడా తెగకుండా, చూడండి నూనె ఎక్కడ పోస్తున్నప్పుడు ఉంటుంది కదా, అది ధ్యానం అన్నమాట. ధ్యానం అది చాలా నిరంతరం అలా ఉండిపోతే అది సమాధి అంటారనమాట. ఇకనంటే మళ్ళీ ఇదే చెప్తున్నారు, ధారణయందు తైలధార వరే ఎడతెగని మనస్సు యొక్క వృత్తి అంటే అది ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఆ ప్రవాహాన్ని ధ్యానం అంటారన్నారు. అటు ధ్యానమును చక్కగా మరచుటే సమాధి.
అసలు ధ్యానం చేస్తున్నాము అనే స్పృహ ఉండకూడదు మనిషికి. అది ఆ స్పృహ పోతే అది సమాధి అని చెప్పారు. ఇకపోతే సమాధులు 2 రకాలుగా చెప్పారండి మన పెద్దలు. అవేంటంటే సంప్రజ్ఞ సంప్రజ్ఞ, అవిసంప్రజ్ఞ, సంప్రజ్ఞ. అవిసంప్రజ్ఞ మళ్ళీ 6 రకాలుగా చెప్పారండి. అవి 6 రకాలు చెప్పారు. అవేంటంటే సవిచార, నిర్విచార, సవితర్క, నిర్వితర్క, ఆనంద, ఆస్మిత అని చెప్పేసి 6 చెప్పారండి. ఇక రెండోది ఏంటంటే సంప్రజ్ఞాత సమాధి. ఈ సంప్రజ్ఞాత సమాధిని నిర్వికల్ప సమాధి, నిర్బీజ సమాధి అని కూడా చెప్తున్నారండి. ఈ సంప్రజ్ఞ సమాధి పొందడానికి ఇందాక చెప్పినటువంటి అసంప్రజ్ఞ సమాధిలో ఉన్నటువంటి 6 వాటిని సాధన చేయాలని చెప్తున్నారండి. ఇదేంటంటే ఈ నెల మనకి 21వ తారీఖుని అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామండి. ఆ సందర్భంగా ఏదో సంక్షిప్తంగా నాకు తెలిసినవి చెప్పాను. ఈ యోగా అభ్యాసం అనేది 8 ఏళ్ల కుర్రాడి నుంచి 85 ఏళ్ల వరకు కూడా పెద్దల వరకు అందరూ చేయొచ్చండి. అందరికీ కూడా ఆరోగ్యమే. అయితే ఈ యోగాలో ఏంటంటే చిన్న చిన్న ఆసనాలు వాటికి పర్వాలేదు, కానీ ఈ ముఖ్యంగా ఈ విగరస్గా ప్రాణాయామం ఒకటి ఈ సాధనలు చేయాలనుకునేవారు గురువు సముఖంలో చేసుకుంటే మంచిదండి. అయితే సాధారణంగా యోగా అనగానే ఏమంటున్నారంటే అందరూ కూడా మ్యాట్ పట్టుకుని వెళ్ళిపోతారు, ఏదో ఈ కాస్త ఇంత ఆసనాలు ప్రాణాయామం చేసుకుని వచ్చేస్తున్నారండి. అది కాదు, ఇది కూడా తెలుసుకోవాలి. ఈ ధారణ అంటే ఏమండి, తర్వాత సమాధి అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, ఇవి కూడా తెలుసుకోవాలి. ఈ 4 కూడా అంటే నేను చెప్పినట్టుగా ఈ మొట్టమొదటి చెప్పినటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అవి అందరూ చేస్తారు. తర్వాత ఏంటంటే ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అనే వాటి గురించి కూడా బాగా తెలుసుకోవాలండి. అవి మనకి కైవల్యదాయకాలు, మోక్షదాయకం అని చెప్తారు పెద్దలు. అది కూడా మనకి చాలా ముఖ్యమైనవి. అది కొంచెం ఈ యోగాచార్యులు అంటే చెప్పరు అని తెలియదు నాకు ఎంతవరకు చెప్తున్నారు వారు. దాని గురించి కూడా వాళ్ళకి చెప్పాలి, సాధన చేయించాలండి. అంచేత ఏంటంటే అందులో మనకి ఈ యోగా కాన్షియస్నెస్ అని విజయనగరం దగ్గర ఉంది. రాపర్తి రామారావు గారిని మహానుభావుడు, ఆయన కుండాలిని గంగయ్య గారిని చెప్పి శ్రీకాకుళం వాస్తవులు ఆయన దగ్గర నేర్చుకున్నారు. వారి గురువుగారు రామ్లాల్ అని చెప్పేసి ఆయన హిమాలయ యోగి, అయిన ఈ పరంపర వాళ్ళది అది ఉంది. తర్వాత యోగ భారతి అని పైడితల్లి నాయుడు గారు అనేది ఆయన చెప్తున్నారు. తర్వాత పతంజలి, ఆయన వాళ్ళ యోగా పతంజలి వాళ్ళ తాలూకా కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని రవిశంకర్జీ, ఆయన బెంగళూరు, ఆయన హెడ్ క్వార్టర్సు, వారు కూడా చాలా చోట్ల చెప్తున్నారు. మురళీనగరు, మా విశాఖపట్నం మేము ఉంటుండే సీతమ్మదారిలో వివేకానంద పార్క్ అని ఉంది, అక్కడ వారు యోగా అనేది నేర్పుతున్నారండి. అందరూ కూడా అందులో వాళ్ళు సుదర్శన యోగా అని ఇంకోటి కూడా నేర్పుతున్నారు. అది చాలా మంచిది, ఆరోగ్యకరం అని అంటారు. అది కూడా నేర్చుకోవచ్చు. అంటే ఏంటంటే అయితే ఒకటి ఈ యోగా చేస్తున్నప్పుడు సాధారణంగా అడ్వాన్స్డ్ యోగా అంటే చాలా ఉన్నత స్థితికి వెళ్ళేది ఏమిటి, ప్రాణాయామం అవి చేస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని ఆహార నియమాలు అవి కూడా పాటించాలండి. వేటికైనా సరే ఆహార విహారాలు చాలా ముఖ్యం అంటారు. ఆ ఆహారంలో ఏమిటంటే అడ్వాన్స్డ్ ప్రాణాయామం వాళ్ళు కేవలం పాలు అన్నం మాత్రమే తినాలని చెప్తారు. అలాగే వాళ్ళకి శరీరం చాలా వేడెక్కుతుందో అని కారణం చేత కేవలం బార్లీ రొట్టెల వాళ్ళని తినమని చెప్తూ ఉంటారండి. ఇది కూడా ఉంటుంది. ఇవన్నీ చేస్తుంటే సాధకుడు ఉత్తమ అలవాట్లు ఇవన్నీ చేస్తే ఉత్తమ ఫలితాలు పొందొచ్చండి. అంటే ముఖ్యంగా ఈ యోగ సాధన అనేది ఏంటంటే మనం బ్రహ్మముహూర్తంలో లేచి చేస్తే చాలా మంచిదని చెప్తారు. బ్రహ్మముహూర్తం దేనికైనా మంచిదే, పిల్లలు చదువుకుందుకైనా మంచిదే, యోగాభ్యాసానికైనా సరే మంచిదే. అది ఆ బ్రహ్మముహూర్తంలో చేసేయాలి. చేత నేను ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మిత్రులకు, యోగా సాధకులు ఉంటారు చూస్తారా, వాళ్ళందరికీ కూడా, యోగాచార్యులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ అనేక వందనాలండి వారికి. నేను దీంట్లో సంస్కృతంలో సమంగా నాకు రాదు, నేను నేర్వలేదు, అంచేత సమంగా చదవడం రాదు, తప్పులుంటే క్షమించండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.